ఫోన్లకెంచి ఫోటోలు తీసావు, నీ ఫోన్ లో తీసేది రైట్ ఎవరు ఇచ్చింది స్వామి? నీకు నీ ఫోన్ లో ఫోటో తీయాలని ఎవరు చెప్పారు? కెమెరాలు ఏంది? నీ ఫోన్లు ఎందుకు తీసినావు? మరి నీ ఫోన్లు ఎందుకు తీసినావు? గవర్నమెంట్ లో చెప్పాలా? నేను గవర్నమెంట్ లోనే చెప్తాను. నేను చెయ్యి, నువ్వు తీసినావు కదా, చూపిస్తాను. బ్యాచ్ చూపి. కెమెరా ఉందా? గవర్నమెంట్ కెమెరా ఇచ్చిందా నీకు? లేదు కదా. నీ ఫోన్ ఎందుకు చేసినావు? నీ ఫోన్ ఎందుకు తీసినావు? నీ ఫోన్ తీసే రూల్ ఉందా? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఫోన్ తో ఫొటోస్ తీయడం గానీ చలాన్ వేయడానికి అసలు అలౌ లేదు. చాలా స్టేట్లలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పింది, ఓన్లీ అఫీషియల్ గవర్నమెంట్ డివైజెస్ ఏవైతే ఉంటాయో దాని నుంచే ఈ చలాన్స్ వేయాలి. ఎందుకంటే అఫీషియల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా ఉంటాయి, ప్రూఫ్స్ ని ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయలేవు, ప్రైవసీ ఉంటుంది, ఎట్లాంటి మిస్యూజ్ ఉండదు, ఇంకా రాంగ్ చలాన్స్ కూడా వేయడానికి ఉండదు. సో పోలీస్ పర్సనల్ ఫోన్ యూజ్ చేస్తే అది డిపార్ట్మెంటల్ రూల్ ని వైలేషన్ చేసినట్టే. అండ్ ఎవరైనా సరే పేరు డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, మన గురించి పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనకు వాళ్ళ గురించి చెప్పడం. వీడియోస్, ఫొటోస్ అనేది ఏదైనా క్రైమ్ జరిగింది, ఏదైనా ఆఫెన్స్ జరుగుతుంది, సో ఎవిడెన్స్ కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. ఇట్లా చలాన్ వేయడానికి మాత్రం పర్సనల్ ఫోన్ తో ఫొటోస్ చేయడానికి వీల్లేదు. బట్ యూ కెన్ డెఫినెట్లీ ఫైల్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ దెమ్. మీరేం చేయొచ్చు అంటే హయ్యర్ అథారిటీస్ లో వాళ్ళ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. రూల్స్ తెలుసుకో, రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకో. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో ఫాలో చేస్తాం.